ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి మరొక మిషన్ చంద్రయాన్-4. ఇప్పటికే చంద్రయాన్-3 సక్సెస్ అయిపోయి ఒక ఆనందంలో ఉన్నాం మనం. ఇప్పుడు 2028లో చంద్రయాన్-4ను కూడా ప్రవేశపెట్టబోతుంది. ఇది చంద్రుడి నుంచి నమూనాని కిందకి తీసుకురావడమే ప్రధానంగా దీన్ని రూపొందిస్తున్నారు. అత్యంత సంక్లిష్టమైనటువంటి మిషన్గా కూడా దీన్ని ఇస్రో చెబుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అనుమతులు ఇచ్చేసింది, నిధులు కూడా కేటాయించేశారు, విడుదల కూడా చేసేశారు. అయితే ఇది ఎక్కడ ల్యాండ్ చేయాలి? చంద్రుడి మీద దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ చేయాలంట. అలాగే చంద్రయాన్-2లో ఉన్నటువంటి ఆర్బిటర్లో హై రెజల్యూషనరీ కెమెరాతో ఫోటోలు కూడా తీయించారు. అది మొత్తం 4 ఫోటోలు పంపించింది. MM1, MM3, MM4, MM5. ఈ 4 ఫోటోలు కూడా ఇప్పుడు పరిశీలిస్తుంది ఇస్రో. అందులో MM4ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇస్రో ప్రకటన కూడా చేసింది. MM అంటే మౌంట్స్ మౌంటన్ 4ని ఎంపిక చేశారు, అది అనుకూలంగా ఉంటుందని. ఇది 2028లో ఈ యొక్క మిషన్ సక్సెస్ అయితే భారతదేశం మరికొంత ఎత్తుకు వెళ్తుంది. ముఖ్యంగా ఇస్రో ఘనత, అది ఇస్రో ఘనత అంటే భారతదేశం ఘనతే. సో ఇప్పుడు ఇస్రో ఎన్నో ఘనతలు సాధిస్తూ ఉంది. ఆ ఇస్రో ఇంకా మరొక ఘనత చంద్రయాన్-4. నిజం చెప్పాలంటే ఇంకా ఇస్రో చాలా సాధించాలి. అదే BSS, భారత్ స్పేస్ స్టేషన్. ఇప్పటికే ISS ఉంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు మనమేమొచ్చేసి ISS అని పెడితే అది ఇండియన్ స్పేస్ స్టేషన్ కాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాబట్టి దానికి ఆ పేరు ఉంది కాబట్టి BSS, భారత్ స్పేస్ స్టేషన్. మనది ఎలాగో భారతే, ఇండియా అనే పేరును కొంచెం అలా తొలగించుకుంటూ పోవాలి. మనది భారత్, లేదనుకుంటే హిందుస్థాన్ అని పిలవాలి మనం ఇక్కడ నుంచి. కాబట్టి భారత్ అని పిలుద్దాం. BSS సాధించిందంటే దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పటి నుంచే పనులు ప్రారంభం అయిపోతాయి. అది సాధిస్తే భారతదేశం ఇంకా ఎన్నో విధాలుగా అభివృద్ధి సాధిస్తుంది.